గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన తనకు గ్రామీణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నందున కోడుమూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని టీడీపీ అభ్యర్థి వి రామాంజనేయులు అన్నారు. సాగు, తాగునీటి సమస్యలపై మొదటి దృష్టి సారిస్తానని తెలిపారు. మరో 6 నెలల కాలంలో ప్రభుత్వం తరపున డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటున్న అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కోడుమూరు అసెంబ్లీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు అధికార ప్రతిపక్ష జిల్లా నేతలు సూచించిన అభ్యర్థులకే టికెట్లు కేటాయింపు జరుగుతూ వస్తుంది. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన అభ్యర్థికే టికెట్ కేటాయించడంతో పాటు పార్టీ నేతలను కలిసి పనిచేయాలని ఆదేశించడంతో కోడుమూరు నియోజకవర్గంలో సైకిల్ పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక ఐఏఎస్ అధికారిగా మీరు పనిచేసి రిటైర్డ్ అయ్యి విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో మీరు రాజకీయాలకి ఎందుకు వచ్చారు? నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడ ప్రజల ఆశీస్సుతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. నా శక్తి సామర్థ్యాలతో గట్టిగా పనిచేసి ప్రజల యొక్క అభిమానాలు, ప్రభుత్వం యొక్క అభిమానాన్ని పొందగలిగాను. నా యొక్క వర్క్మెన్షిప్ చూసి ముఖ్యమంత్రి గారు రిటైర్ అయిన తర్వాత ప్రజా జీవితంలోకి ప్రజాప్రతినిధిగా వెళ్ళి మరికొంతకాలం సేవ చేయాలని ఆయన కోరిన మేరకు మరి నేను పుట్టినటువంటి ఈ ప్రాంతాన్ని కాస్త అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన. మీరు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేశారు. అంటే కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా విద్య, వైద్య, సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా ప్రధానంగా ఉన్నాయి సార్. మళ్ళీ రాబోయే రోజుల్లో వీటిని ఎలా సాగునీరు ఈ 2 ప్రాజెక్టులతో పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే నీరు పొలంలో పారుతుందో ఆ నీటిని మనము త్రాగునీరుకు కూడా ఉపయోగించుకునేటటువంటి ప్రాజెక్టుని రూపకల్పన చేశాము. మేము ఆలోచనతో చేసినటువంటి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు, సురక్షితమైనటువంటి నీళ్లను ఇవ్వాలనేటువంటి ఒక ప్రాజెక్టు ఇప్పుడు అమల్లోకి వస్తుంది ఎలక్షన్ తర్వాత. అంటే సార్, ప్రధానంగా కోడుమూరులో విద్యా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అంటే కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్ వరకే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే డిగ్రీ కళాశాల లేకపోవడం అనేది అక్కడి ప్రజలు తీవ్రంగా వేధిస్తుంది సార్. మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ డిగ్రీ కాలేజు, దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. సో నేను ఎన్నికైన 6 నెలల లోపల ఇక్కడికి డిగ్రీ కాలేజీ తెప్పించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లనే గూడూరులో సాంకేతికపరమైనటువంటి పాలిటెక్నిక్ కావాలి అనేసి అడిగారు. సో పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మంజూరు చేస్తాము. అంటే కోడుమూరుకి ఇటువైపు గాజులదిన్న, ఇటువైపు సుంకేశ్ల రిజర్వాయర్ ఉన్నాయి. అయితే కోడుమూరు పట్టణంలో మాత్రం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 40 కోట్ల రూపాయల ప్రతిపాదన పెండింగ్ ఉంది. దీని మీద మీ ఇప్పుడు అక్కడ ఏంటంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం మేరకు బిట్టుగా చేసేయడం వల్ల ఫలితాలు ఉండవు. అందుకోసమే సమగ్రమైనటువంటి ప్రాజెక్టు గుండ్రేవలు కావచ్చు, ఈరోజు ఎల్ఎల్సి కావచ్చు, దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో ఆ 2 ప్రాజెక్టులు, వేదావతి మరొక 1,800 కోట్లు. సో ఇక్కడ ఈ సమగ్రమైనటువంటి ప్రణాళిక ద్వారా మాత్రమే మనకు శాశ్వతమైనటువంటి సాగునీరుకు పరిష్కారం లభిస్తుంది తప్ప ఎక్కడో ఒక డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ ఆ పరిష్కారానికి వెతికితే మళ్ళీ దానికి వాటర్ రాకపోతే అది డెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు తుంగభద్ర మనకు ప్రధానమైన సోర్సు, ఇక్కడ శ్రీశైలం ప్రధానమైన సోర్సు. 3 వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. కోట్ల, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే సికామణి, ఆయనతో పాటు మరో నేత ఉన్నారు. ఈ 3 నేతల నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు అంటే ఒకటికి మించి పొలిటికల్ పార్టీస్ ఎక్కడైతే ఉంటాయో వర్గాలు అనేటువంటి ఆటోమేటిక్ ఉంటాయి. సో వర్గాలు ఉన్నప్పుడు ఆ వర్గాలను కలుపుకొని వారి అందరి సహకారాన్ని తీసుకొని ముందుకెళ్ళడం అన్నటువంటిది పోటీ చేసే అభ్యర్థి యొక్క పనితనం మీద, ఆయన యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే నాకు ఇక్కడ ఎన్ని వర్గాలు ఉన్నా అన్ని వర్గాలు నాకు సహాయం చేస్తున్నాయి. ఈవెన్ మాకు మణిగాంధీ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా మాకు సహకరిస్తారు. సో ఇక్కడ కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎవరికి వారికి ఉన్నటువంటి ఫాలోయర్స్ అభిమతం మేరకు వాళ్ళు ఒక వర్గంగా ఉండొచ్చు, తప్పలేదు. బట్ వాళ్ళందరినీ కూడా నేను ఈ ఎన్నిక సమయంలో వాళ్ళ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకొని సో వారి అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం అనేటువంటి ఒకే సింగిల్ అజెండాతో ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్గాలు, ఏ వర్గం ఈ వర్గం అనుకోకుండా అభివృద్ధికి వారికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రయోజనం అందించే దిశగా శాసనసభ్యులుగా నా ప్రయత్నాలు ఉంటాయని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా అంగీకరించడం, అందరూ నాకు సహకరించడం జరుగుతుంది. కోడుమూరు నియోజకవర్గంలో నేతల సహకారం తీసుకొని కోడుమూరు అసెంబ్లీ తరపున భారీ మెజార్టీతో గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని రామాంజనేయులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP 24/7 కర్నూలు.